రెహమాన్ గారు, కొంతమంది వ్యాపారం చేద్దాం అనుకుంటారు. ఆ వ్యాపారంలో ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంటారంటే, ఒకటి పెడతారు తీసేస్తారు, ఒకటి పెడతారు ఇంకోటి తీసేస్తారు, సక్సెస్ అవ్వలేరు. కొంతమంది పెడదామనుకున్నా కూడా ఎంతసేపటికి అది పూర్తిగా పని జరగదు. ఎందుకంటే చిన్న పెట్టుబడితో పెడదామన్నా వాళ్ళకి అది స్టార్ట్ అవ్వడానికే చాలా కష్టం అవుతుంటుంది. సంవత్సరాలుగా అనుకుంటూ ఉండిపోవడమే తప్పించి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అది ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఎందుకు ఇలా జరుగుతుంది? కొందరి విషయంలో చిన్న టీ బడ్డీ పెట్టినా కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది 10 అవుతాయి, 100 అవుతాయి. కొందరికి ఒకటి పెట్టడానికి కూడా అవ్వదు. ఎందుకు? సమస్య ఎక్కడుంది? వాళ్ళ జాతకంలో బుధాదిక్య యోగం ఉందా లేదా చూడాలి. దీనికి అందరు చేస్తున్న ఫస్ట్ తప్పేందంటే, న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు మార్పించుకుంటున్నారు. కాదు, మరి మీరే న్యూమరాలజిస్ట్ కదండి, మీరే ఎట్లన్నా? ఎస్, నేనే న్యూమరాలజిస్ట్ అవ్వచ్చు, కానీ దాంతో అవ్వదు. జాతక చక్రంలో బుధాదిక్య యోగం అంటే వీడికి వ్యాపారం చేసే యోగం అని ఒక యోగం ఉంటుంది. సన్ను మెర్కురీ కలిస్తే బుధాదిక్య యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటుంది. ఆ యోగం ఉన్నదా లేదా చెక్ చేయాలి. లేకపోతే ఒకవేళ అవి ఏదన్నా ప్లేస్లో చూసుకుంటున్నాయా కనీసం అనేది కూడా చూసుకొని ఆ యోగం ఉన్న వాళ్ళకి చెప్పాలి మనం, అయ్యా నువ్వు బుధాదిక్య యోగం ఉంది, నువ్వు మంచి జాబ్ చేస్తా, నీకు మంచి వ్యాపారంలో బాగా ఉంది, ఇలా ఆ వ్యాపారంలో కూడా ఏ వ్యాపారం చేయాలో కూడా చెప్పాలి. ఇలాంటి వ్యాపారం చేసుకుంటే బాగా సక్సెస్ అవుతావు అని చెప్పి అలా సలహా ఇవ్వాలి. కొంతమందికి ఆ యోగమే లేదనుకోండి, వాళ్ళు ఎన్నిసార్లు పెట్టినా ఎన్ని చేసినా ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలంటే, నీకు జాబే బెస్ట్, చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగంలోనే నువ్వు రాణిస్తావయ్యా, ఇలాంటివి చేయమాక అని చెప్పాలి. కొంతమందికి బుధాదిక్య యోగం ఉండి కూడా వ్యాపారంలో ఫెయిల్ అవుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ పేరులో ఏదో నెగిటివ్ ఉండి ఉంటుంది, లేదా వాళ్ళ సంస్థలో ఏదో నెగిటివ్ ఉండి ఉంటుంది. చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే 2 పక్కనే బట్టల షాపులు ఉంటాయి. ఒక షాపులో తెగ జనం వెళ్తుంటారు, ఒక షాప్కి ఎవరు రారు. ఆ పేరు 2 మరి బట్టల షాపులే 2 సేమ్ కదా, అయినా ఎందుకు రావట్లే అంటే ఆ పేరు బలం ఉంటుంది. ఎన్ని లైట్లు వేయాలి అనే దాని మీద కూడా బిజినెస్ ఆధారపడి ఉండేది. నీకు తెలుసో తెలియదు, ఇన్ని ఆలోచిస్తారు వ్యాపారస్తులు. ఇప్పుడు ఎన్ని లైట్లు వేయాలి, ఎన్ని చేయాలి, ఏంది, ఇన్ని విధాలు ఆలోచించి వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. అలా అందువల్ల వాళ్ళకి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఒకవేళ వ్యాపారం చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలా ఏదన్నా సరిగ్గా నడవక ఏదన్నా ఇబ్బంది పడుతున్న వాళ్ళు నన్ను కలిస్తే ఉపయోగం ఏంటంటే, అసలు వీళ్ళకి యోగం ఏమున్నది, వాళ్ళకి బుధాదిక్య యోగం ఉందా లేదా, ఉండి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏదన్నా రెమెడీ ఏమైనా చేయాలా, దీనిలో యాజ్ పర్ ఆస్ట్రాలజీ చేసి తర్వాత పేరు ప్రకారం వాళ్ళ పేరులో ఏదైనా ఇబ్బంది ఉందా, వాళ్ళ మ్యారేజ్ డేట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఎక్కడ ఇబ్బంది ఉంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నదా, అదన్నీ కరెక్ట్ చేసి దానికి రెమెడీ చేసి, ప్లస్ వ్యాపార సంస్థ పేరు ఉన్నది కదా ఆ పేరుకి కూడా రెమెడీ చేసి, అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపిస్తాం ఏం పేరు ఉంది, దాని ప్రొడక్షన్ మీరే చదవచ్చు. కరెక్ట్ చేసినాక ఇప్పుడు అది ఆ ప్రొడక్షన్ చదివితే అన్ని ఇబ్బందులైన ఉందనుకో, కరెక్ట్ చేసినాక కూడా మళ్ళీ మీరే చదవచ్చు, ఎక్సలెంట్గా ఉండిద్దని. 2 మీ చేతే చదివిస్తా, మీ ఫోన్లోనే చదివిస్తా. ఇప్పుడు ఇలా అవునయ్యా అన్నీ ఇలానే ఉందయ్యా అంటారు బాగాలేనప్పుడు, మార్చుతాం కదా, మార్చినాక ఆటోమేటిక్గా మీ లైఫ్ అలా మారిపోయింది. అలా మారిపోయి అన్నీ కూడా బాగా సక్సెస్ అవుతారు. అందువల్ల వ్యాపారం అంటే జీవితాలు పోతాయి అమ్మా ఏదైనా ఫెయిల్ అయితే. అందుకని ఎలా పడితే అలా వ్యాపారం చేయమాకండి. అసలు పెద్ద పెద్ద సిటీస్, బాంబే కానీ హైదరాబాద్, ఇలా పెద్ద పెద్ద సిటీస్లో వ్యాపారం చేసే ముందు దాని మీద అసలు ఈ పేరు బాగుందా లేదా, ఈ పేరులో ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, అన్నీ ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని అన్నీ అయినాక వ్యాపారం బిగించేస్తారు, టక సెటిల్ అవుతారు. లేకుండా ఏదో ఒకటిలే జరగకపోయిద్దా, దేవుడే ఉన్నాడులే, అదనిలే ఇదిలే అని చెప్పి అనుకొని అలా నెగిటివ్గా వెళ్ళకుండా ఇలా జాగ్రత్తలు తీసుకొని వెళ్తేనే మంచి రిజల్ట్స్ పొందడానికి. ఫైనల్గా భగవంతుడే ఉన్నాడమ్మా, అన్నీ ఆయనే చూసుకుని ఉంటాడు. ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి మనకి లైవ్లీహుడ్ జరిగిపోతుంది, అందరికీ జరిగిపోతుంది. వ్యాపారం బాగున్నోడికి బాగా లేనోడికి కూడా జరిగిపోయింది. కాకపోతే డిస్టర్బెన్సెస్ చూసుకోవడానికి ఇలా జాగ్రత్తలు తీసుకొని వ్యాపారం చేసుకుంటే, ఒక్కొక్కళ్ళు 1వ తారీఖు పుట్టిన వాళ్ళు ఏ వ్యాపారం చేయాలి, 2వ తారీఖు పుట్టారనుకో వాళ్ళు నీటికి సంబంధించిన వ్యాపారం చేస్తే బాగా సక్సెస్ అవుతారు. నీరంటే డైరీ ఫామ్లు, పెట్రోల్ బంకులు, ఆయిల్, అలాంటివి కొన్ని ఇబ్బంది డెవలప్. కొంతమంది ముందు షాపులే డెవలప్ అవుతారు, కొంతమంది ఐరనే డెవలప్ అవుతారు. ఇలా ఏ వ్యాపారం చేయాలని కూడా ఉండిద్ది, వాళ్ళ జాతీయ చక్రంలో ఉండిద్ది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా ఉండిద్ది. ఏదో ఒక వ్యాపారం అనకుండా
వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ వ్యాపారం చేయాలో అన్నీ తెలుసుకొని దానికి తగ్గట్టుగా పేర్లు కరెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా వ్యాపార సంస్థ పేరు పెట్టుకొని కనుక చేసుకుంటే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. నా దగ్గర చాలామంది వచ్చి అసలు మరి కొంతమంది అయితే ఏమండి పాల డబ్బాకి డబ్బులు లేకుండా వచ్చానండి మీ దగ్గరికి వచ్చేటప్పుడు, ఈ రోజున నేను ఒక పని చేస్తే 10 లక్షలు వచ్చేసినాయి, అవి ఇంట్లో పడేశాను, ఇంకా నేను ఇంటి గురించి ఆలోచించక్కర్లేదు, అవి జరిగిపోతుంటాయి ఇంట్లో, నేను ఇంక ఇప్పుడు ఏమైనా సంపాదించుకుంటే నాకు ఎక్స్ట్రా ఇన్కమే తప్ప నేను ఇంటి గురించి ఆలోచించక్కర్లేదు, ఒక 3-4 మంత్స్లోనే నా లైఫ్ సెటిల్ అయిపోయిందండి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది. మరి అసలు ఒక వింత అయితే ఒక అతనికి అయితే నా దగ్గరికి వచ్చి కరెక్షన్ చేసుకొని నా సలహా అడిగి అన్నీ చేస్తే అన్నీ చేసి ఒక బాగా ఇబ్బందుల్లో బాగా అప్పుల్లో ఉన్న అతనికి చేసి పెడితే ఈ టేబుల్ ఒక హోటల్లో అమ్మ 4 టేబుల్ ఇలా టేబుల్స్ ఉంటాయి కదా, ఈ నా దగ్గర చేయించుకొని ఈ టేబుల్ మీద ఒక రేటు మాట్లాడుకున్నాడు 25,000 రూపాయలకి, అడ్వాన్స్ ఇచ్చాడు. 1000 గజాల స్థలం 25,000కి మాట్లాడుకొని ఇక్కడ ఇచ్చి 1, 2, 3, 4 టేబుల్ మీదకి వెళ్ళి 35,000కి అడ్వాన్స్ తెచ్చుకున్నాడు. అంటే ఎంత మిగిలింది తెలుసు? 1 కోటి రూపాయలు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎంతమ్మా? 4 టేబుల్స్. అలా కలిసి రావాలి. అలా కలిసి రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాడికి యోగంలో కూడా తినే యోగం ఉండాలమ్మా. నేను చేయటం వల్లనే కాదు, వాడికి తినే యోగం ఉండాలి. ప్లస్ మనం వాడికి ఆ యోగానికి ఏం అడ్డం పడుతున్నాయో చూస్తాం, అవి తప్పిస్తాం. అవి తప్పించి వాళ్ళు బాగా పైకి రావడానికి అవకాశం ఉన్నటువంటి విధంగా చేస్తాం. ఇలా వ్యాపారం ఏదైనా వ్యాపారం చేసి ఇబ్బందులు పడుతున్నా లేదు బాగున్న వాళ్ళు కూడా ఇంకా దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ ఏదైనా పేర్లో ఏమైనా ఇబ్బంది ఉన్నదా లేదా జాతకంలో ఏమైనా రెమెడీ ఉన్నాయా అన్నీ కానీ చేసుకుంటే వ్యాపారాన్ని కూడా బాగా అభివృద్ధి చేసుకోవడానికి వీటన్నిటికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా చేసుకోండి. నేనైతే అలా చేసి పెడతాను. అలా ఎంతోమంది లాభం పొందిన వాళ్ళు నాకు చాలామంది వచ్చి ఇలా జరిగిందండి అని చెప్తుంటే ఐ ఫీల్ గ్రేట్. ఎందుకని మన దగ్గరికి వచ్చిన వాడు ఆనందపడుతూ ఉండాలి. మన దగ్గరికి వచ్చిన వాడు ఏమండి మీ దగ్గరికి వచ్చినాక ఇలా నాకు బాగుందండి అని చెప్తే మంచిది. కానీ ఏమండి మీ దగ్గరికి వచ్చిన కానీ నా బాధలు పోలేదు ఏం పోలేదు అని చెబుతుంటే మనకేం వచ్చింది చెప్పమ్మా? వాడు అలా బాధపడుతుంటే నీకైతే ఏం రాదు కదా. ఇంకా వాడు డెవలప్ అయితే వాడు ఇంకా 10 మందికి చెప్తాడు, నీకు మంచి జరుగుతుంది. అందువల్ల అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని చెప్తున్నాను. కాబట్టి మీకు ఇంకోటి కూడా చెప్తున్నానమ్మా, ఈ రెమెడీసే కాదు, ఈ రెమెడీస్తో పాటు ఒక ఆధ్యాత్మికంగా కూడా రకరకాల రెమెడీస్ ఇస్తాను. ఆ రెమెడీస్ ఇస్తే వాళ్ళు లైఫ్లో బాగా సెటిల్ అయిపోవటం, బాగా చక్కగా డెవలప్ అవటం అన్నీ కూడా జరుగుతున్నాయి. నమస్కారం.